మీ లెక్క ప్రకారం కేసు వేస్తే ఎవరి మీద వేయాలి అసలు? ఫస్ట్ థియేటర్ మీద వేయాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సపోజ్ నేను నా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నేను అందరినీ ఇన్వైట్ చేశాను, అందరికి వస్తున్నారు, ఒక నలుగురు విఐపీలు కూడా ఇన్వైట్ చేశారు. ఆ విఐపీలు వస్తున్నారంటే వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు ఎట్లా ఉండాలి, వాళ్ళు సపరేట్, వాళ్ళ ఎంట్రీ ఏంటి, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, అని ఎవరు చూసుకోవాలి? ఫెసిలిటీస్ అన్ని వీళ్ళు చూసుకోవాలి. ఎవరు చూసుకోవాలి? నేనేగా చూడాలి. నా ఇంటికి పిలిచినప్పుడు నేనేగా చూడాలి. ఆయనే లేకపోతే చీఫ్ వచ్చే విఐపీనే అయ్యా మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్ మీరు ఏర్పాటు చేసుకున్నాడు అంటామా? అనం కదా. సో అట్లాగే వచ్చారు వస్తుంది మీరు చూసుకోవాలి. అవి కుదరినప్పుడు రావద్దని చెప్పాలి. పోయినసారి దేవరాకు చెప్పలా, రావద్దంటే వద్దంటే అలాగే వద్దండి ఇక్కడ హడావిడిగా ఉంది వద్దని ఒక మాట చెప్తే ఆగిపోతాడు. చెప్పకుండా వచ్చినాక ఈ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీ అసెంబ్లీ మీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు కాదు, నోటికి వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. అది అలా మాట్లాడాలంటే మేము మాట్లాడాలి. సినిమా వాళ్ళు అంత హీనపరిచి మాట్లాడటం, అంత బిహేవియర్ అంటే ఏం బిహేవియర్? అల్లు ఏం బిహేవ్ చేశాడు? మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్కొస్తే రాలేదా? బట్టలు మార్చుకుంటానంటే ఒప్పుకోకుండా తీసుకెళ్లారు, రాలేదా? ఏం మాట్లాడాడట? ఏదో బిహేవియర్ అని మాట్లాడతాడు. నీ భాష కన్నా మంచి భాష మాట్లాడాడు. నీ భాషలాగా రౌడీ భాషను వీధి రౌడీ భాష మాట్లాడలేదు. తొక్కుతా నొక్కుతా నిన్న కూడా ఏదో తొక్కుతారు. అది ఏం తొక్కేది? నువ్వు ఏం తొక్కేది? అది ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానని అర్థం. ఎలక్షన్ లో గెలిస్తే తొక్కుకుంటూ వచ్చానే, ఊరిని రాలేదు. ఏంటి తొక్కుకుంటారు రావడాలు, ఎక్కుకుంటారు రారు, నొక్కుంటారు రాలేదు. ఏం భాష అది? అది ఎవరి భాష? వీధి రౌడీల భాష, భాష కాదు అది. రైట్. మొత్తానికైతే ఇప్పుడు జరిగిన ఈ అంశం ఇది చిలికి గారమాన్ అవుతుంది. ఫైనల్గా చెప్పండి, రేపు మళ్ళీ బన్నీని, అంటే బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి మళ్ళీ బన్నీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే కేసు తిరగదోడాలి అని చెప్పేసి మళ్ళీ పోలీసులే కోర్టుని అడుగుతున్నా. చట్టం ఉంది. వీళ్ళు రేవంత్ రెడ్డి అనుకుంటేను ఇంకోటి అంటే చట్టం ఉంది. చట్టం వీళ్ళ సొత్తు కాదు. ఎవరి సొత్తు చుట్టం కాదు. వీళ్ళేది రేవంత్ రెడ్డి అనుకుంటేను, రేవంత్ రెడ్డి ఆఫ్టర్ సీఎం అంతే. ఈయన మొత్తం శిష్టాది గురువు కాదు కదా. ఆఫ్టర్ భూతేం కాదు కదా. ఆఫ్టర్ ఆల్ అంతే. ఆఫ్టర్ ఆల్ ఈ సీఎం. అంత మాత్రాన ఈయనేమి శిష్టాది గురువు కాదు. నేను తలుచుకుంటే టప్పని పడిపోటాలు, టప్పని లేచిపోటాలు ఉండవు. చట్టం ఉంది. ఎవరికి చట్టం కూడా ఉన్నోళ్ళకే ఉంది, లేనోడికి లేదనేది కూడా ఒకటి ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. లేనోడికి లేదని కాదు, లేనోడికి అధికారంలో ఉన్నోడికే ఉంది, అధికారంలో ఉన్నాడికి లేనోడికి లేదనేది కూడా ఉంది. అధికారంలో ఉన్నాడికి ఉంది, చూపిస్తున్నాడుగా. అధికారంలో ఉంటే ఎంతైనా చేయొచ్చు, నేను ఏమైనా చేయగలను, తొక్కేస్తా, నొక్కేస్తా, పీకేస్తా అని అంటున్నాడు కదా. అది అధికార మదం భాష, అధికార మదం భాష. అధికారం ప్రజలు క్షమించరు. వీళ్ళ ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. 10 ఏళ్ళు శంషేర్గా బతికాం. బీజేపీని కాంగ్రెస్ ని ఎదిరిస్తూ శంషేర్గా బతికి తెలంగాణ ప్రజలు శంషేర్గా మీసం మేలేసి బతికాము. ఇప్పుడు ఏం కర్మ ఇది? ఇవాళ మాట మెలితే ఢిల్లీ దాసులుగా బతకాల్సి వస్తుంది. ఎక్కడ మీ సీఎం ఎవరంటే కేసీఆర్ అన్నారో చెప్తే దేశమంతా చూసింది కేసీఆర్ అని ఘనంగా, గౌరవంగా. ఇవాళ మీ సీఎం ఎవరయ్యా తెలంగాణ సీఎం అంటే అక్కడ చూడండి అయ్యా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూడండి, వాళ్ళ కాళ్ళ దగ్గర నలుగురు పడుంటారు. అందుట్లో ఒకడు మా సీఎం అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులకు దిగిపోయాం. మాట మెదిలితే సెంటర్ అమ్మ 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 భజన తప్పితే, అమ్మ భజన చేస్తూ, కాలయాపన చేస్తూ, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ, రైతులకి సంఖ్యలు వేసి తీసుకెళ్తూ, గత ప్రభుత్వంలో కూడా సంఖ్యలు వేసి తీసుకెళ్ళి ఖమ్మంలో జరిగింది కదా సార్. జరిగింది ఖమ్మం ఈ రాష్ట్రంలో కదా. సరే సంఖ్యలేసి రాజకీయాలు మామూలుగా బేడీలు వేసి చేతితో కుక్కర్ లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తున్నారు దరిద్రంగా. సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ హైడ్రా పేదలు వాళ్ళు గుండెల మీద తన్నారు. హైడ్రా పేదలు శాపనాదాలు పెడుతున్నారు. ఒక్కటే చెప్తున్నారు, పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం. వీళ్ళ పతనానికి పునాదులు వీళ్ళే వేసుకుంటున్నారు. నాటికి నేటికి ఆ సినాపురికి తాకట్టు పెట్టు ఈ భ్రష్ట కాంగ్రెస్, ఈ కుచింబర పరాయణత్వం చేసే ఈ కాంగ్రెస్ నా జాతికి శాపంగాను, తెలంగాణకి దరిద్రంగాను మారి. రైట్. మొత్తానికైతే జరిగిన అంశం చూసుకుంటే అందులో అందరిది తప్పు ఉంది, యాజమాన్యది తప్పు ఉంది. సరే మనం ఇప్పుడు అనకూడదు, కానీ వెళ్ళినటువంటి ఆ తల్లిది
ఆ కుటుంబానికి కూడా తప్పు ఉంది. అంత క్రౌడ్లో వాళ్ళు అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నిజంగానే థియేటర్లకు వెళ్ళాలంటే యంగ్స్టర్స్ పిల్లలు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఉంది, కానీ ఇలాంటి ఫ్యామిలీ లేడీస్ కూడా వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు పడి ఈరోజు ఆ నిందను ఎవరి మీద వేస్తారనే దాని మీద చాలా డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా జరిగిన దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. సో దీని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. సో చాలామంది కూడా దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. అరవింద్ గారు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చారు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఓవర్ టు స్టూడియో.